హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం 2 రోజుల నుంచి ఈ వరద ముంపు ప్రాంతాల్లో భోజనం అయితే మంచిగా పెట్టడం అంతా బానే జరిగింది. రాష్ట్రం నలుమూలల మిగతా 26 జిల్లాల నుంచి కూడా చిన్న చితకా వ్యాపారస్తుల దగ్గర నుంచి స్కూల్స్, కాలేజీల నుంచి గవర్నమెంట్ అయితే ఫండ్ రైజ్ చేసి ఫుడ్డు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్ అయితే అన్ని తీసుకొస్తుంది. ఎక్కడో విజయనగరంలో వండించుకొని విజయవాడ తీసుకొచ్చేటప్పటికి అది ఎంతవరకు పనిచేస్తది? నెల్లూరు, కర్నూలు, అనంతపురం నుంచి కూడా వస్తున్నారు. కాకపోతే అన్నం అనేది పనిచేయట్లా. వాటర్ ప్యాకెట్స్ లేకపోతే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొస్తున్నారు కానీ, తీసుకొచ్చి వాళ్ళు బాధ్యత ప్రకారంగా ఆ సింగనగరో లేకపోతే చుట్టుపక్కల ఎక్కడొక చోట డంప్ చేసి, అన్‌లోడ్ చేసి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ట్రాక్టర్లు ఇచ్చింది, బోట్లు ఇచ్చింది. కానీ బోట్‌లో వెళ్ళేవాడు లేడు, ట్రాక్టర్ మీద వెళ్ళేవాడు లేడు, తీసుకెళ్ళి జనాలకి ఇచ్చేవాడు లేడు. ఇక్కడ వాలంటీర్స్ లేరు. వాలంటీర్‌గా చేసి ఆ జనాలకి ఇవ్వగలిగేవాడు ఎవడు లేడు. సప్లై లేదు. డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ ఒక్క మనిషి లేడు. ఎవడికి వాడు ఏంటంటే పోలీస్ వారేమో నా పని ఇంతవరకే, లేకపోతే బోటు నడిపేవాడేమో నాకు 5 గంటలే రోజుకి టైం ఇచ్చారు అనేది, ట్రాక్టర్ వాళ్ళేమో మాకు ఎంతసేపే ఈ టైంలోనే లేకపోతే ఇక్కడ వరకే అని చెప్పి ఎవరికి వాళ్ళు కోఆర్డినేషన్ లేకుండా చేస్తున్నారు. కానీ గవర్నమెంటు అన్ని జిల్లాల నుంచి అన్ని ఫుడ్స్ అన్ని తెప్పిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు కొద్దిగా ఈత తెలిసిన వాళ్ళు, ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి, కొంచెం అయితే మహా అయితే ఇక్కడ దాకా ఉన్నాయి. వైఎస్ఆర్ కాలనీ, అంబాపురం ఆ ప్రాంతాల్లో 2 గంటలకి రాత్రి నా టీం అంత లోపలికి వెళ్ళి మరీ వాటర్ ప్యాకెట్స్ అవన్నీ ఇచ్చొచ్చారు. డే టైము నిజంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కనుక యూత్, ముఖ్యంగా ఈత తెలిసిన వాళ్ళు లేదా ఎవరైనా సరే రండి. నా నెంబర్కి కాల్ చేయండి. 8121236061 ఈ నెంబర్కి కాల్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు, మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. విజయవాడలో వరదకి గురైన వారందరూ కూడా మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇంకా ఈ రోజు కూడా 3 రోజులు అవుతున్నా కానీ 4వ రోజు ఇవాళకి కూడా కొన్ని ఏరియాస్కి కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, తీసుకోలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే కనుక, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు అయితే కనుక తప్పకుండా రండి. కలిసి మనందరం కూడా మన వంతు, మన సిటీలో ఉండే వాళ్ళకి మన సహాయం మనం చేసుకుందాం. గవర్నమెంట్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి టోటల్గా ఫెయిల్యూర్ అయ్యింది. అన్ని రోడ్ల మీద కొన్ని వేల బస్తాలు భోజనము, ఫుడ్ ప్యాకెట్స్, కొన్ని వేల బస్తాలు వాటర్ ప్యాకెట్స్, కొన్ని వేల వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి. తీసుకెళ్ళి అక్కడ బాధితులకి ఇవ్వటానికి ఎవరూ లేరు. దయచేసి ఇది గమనించి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మాతో పాటు వచ్చి కలిసి మనందరం చేద్దాం. బాయ్.